ఏప్రిల్ నెల కొరకై సిద్ధపరిచిన వాగ్దాన సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఇర్మియా ప్రవచన పుస్తకం 30వ అధ్యాయం 22వ వాక్య భాగాన్ని ఈ ఏప్రిల్ నెల వాగ్దాన సందేశంగా మనం చదువుకుని ధ్యానం చేద్దాం. ఇర్మియా ప్రవచన పుస్తకం 30వ అధ్యాయం 22వ వాక్య భాగం. మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. నేను మీకు దేవుడునై ఉందును. అందరూ ఆమేనని చెప్పండి. ఒకసారి ఈ మాట నాతో చెప్పండి. నేను మీకు దేవుడునై ఉందును. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? కొట్టిదేదో గట్టిగా కొట్టొచ్చు కదా. ఈ వాగ్దానం యేసు నామములో మన పరిచర్య పట్ల నెరవేర్చబడును గాక. దేవుని సన్నిధిలో ఈ మాట దేవుడు ఒక వాగ్దానంగా మనకిచ్చిన్నాడు. నేను మీకు దేవుడినై ఉందును. అందరూ మీరు మీ నోటితో మీ పక్కోళ్ళతో చెప్పండి ఈ మాట. నేను మీకు దేవుడినై ఉందును. గుడ్. ఈ వాగ్దానం ఈ నెలలోనే మీ జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడు మాట ఇస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. నో డౌట్. ఆలోచించవలసిన పని లేదు. ఏ విధంగా కలత చెందవలసిన అక్కరైతే లేదు. నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు అని ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఆయా సందర్భాల్లో వాగ్దానాలు అనేవి దేవుడు తన భక్తుల ద్వారా సెలవిచ్చిన మాటలు, అలాగే సాక్షాత్తు దేవుడే తన ప్రజలతో మాట్లాడిన సందర్భాలు. ఇదే యెహోవా వాక్కు, దేవుడు సెలవిచ్చిందేమనగా ఇలాంటి కొన్ని సందర్భాలు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణై ఉంటానని ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు చాలామంది ఆలోచించి ఈ మాటలు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా, చాలా సంవత్సరాల నుంచి నేను దేవుళ్ళలోనికి ఉన్నాను కదా, దేవుళ్ళో వస్తున్నాను కదా, ఇంకా మరలా నాకు దేవుడు కొత్తగా దేవుడై ఉండటం ఏంటి? సో ఇట్లాంటి ఆలోచనలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో ప్రారంభం నుంచి పుట్టుకతో క్రైస్తవులైన బిడ్డలు ఉన్నారు. మధ్యలో అన్యజనులుగా ఉండి దేవుని వైపుకు త్రిప్పబడి నిజ దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించిన ప్రజలు ఉన్నారు. సో ఏ విధము చేతనైనా సరే దేవునిలో ఉన్న శక్తిని గుర్తించకుండా ఏదో కంటిన్యూగా భక్తి మార్గాల్లో నడిపించబడుతున్న వాళ్ళుగా ఎందరో సమాజంలో చలామణవుతున్న భక్తులు ఎందరో మన కన్నుల ఎదుట ఉంటారు. ఈ ఉదయకాలం ఈ ఏప్రిల్ 1 ప్రత్యేకంగా దేవుడు మనతో ఈ మాటను సూటిగా దేవుడు ఒక సేవకుడిగా నాతోనే ఈ మాట దేవుడు తెలియచేశాడు. నేను నీకు దేవుడినై ఉన్నాను. ఒక 4 రోజుల క్రితం ఎంతో మనసంతా చాలా విచారంతో నిండిపోయినప్పుడు, బాధతో ఉండిపోయినప్పుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాను దేవుని సంధిలో. అప్పుడు ఈ మాట దేవుడు నాకు చెప్పినాడు, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము. ఆ సమయాల్లో దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. చాలామంది ఇట్లా అనుకుంటూ ఉంటారు, దేవుడే లేడండి, దేవుడు ఉంటే నాకు చూపించండి, అసలు దేవుడు లేడండి, దేవుడు ఉంటే అంత ఇలా ఎందుకు జరుగుతుందండి, అసలు దేవుడు లేడండి అని అనుకునే వాళ్ళు కూడా సమాజంలో లేకపోలేదు ప్రియులారా. బైబిల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఇలా చెప్పినారు, దేవుడు లేడు అని అనుకునేవారు బుద్ధిహీనులు అని రాయబడి ఉంది వాక్యంలో. ఈరోజు ఏప్రిల్ 1 నిజమైన ఫూల్ ఎవరంటే నువ్వు వాళ్ళని ఫూల్ చేయటం వీళ్ళని ఫూల్ చేయడం కాదు, కానీ ఎదుగో గోడ మీద పిల్లి ఉంది చూడు, బల్లి ఉంది చూడు అని వాళ్ళని ఫూల్ చేయడం కాదు, కానీ నిజంగా ఫూల్ ఎవరంటే దేవుడు లేడు అని అనుకునేవాడు నిజమైన ఫూల్. దేవుడు లేడయ్యా అని అనుకుంటే నిజంగా వాడే ఫూల్, బుద్ధిహీనుడు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టినే మనం ఇలా ఉన్నాం ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ ఇంట్రడక్షన్లో, ఈ మెసేజ్ ప్రారంభంలో దేవుడు
దండం పెట్టడానికి అర్హుడు, పూజార్హుడు. సో దేవుడు అనే వ్యక్తికి ఖచ్చితంగా 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే ఆ వ్యక్తిని దేవుడిగా కొలవచ్చు మనం. సో ఇంట్రడక్షన్లో ABC అని మేము 3 మాటలు చెప్పి ఆ తర్వాత సబ్జెక్టుగా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడనేది సందేశం చెప్తాను. ఒక వ్యక్తిని దేవుడు అని మనం కొలవాలంటే, పూజించాలంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఈ 3 క్వాలిటీస్ ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే నిజమైన దేవుడు అని అతనికి దండం పెట్టొచ్చు, పూజించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ నేటి సమాజం ఎవరు దేవుడో, ఎవరిని పూజించాలో, ఎవరిని కొలవాలో కూడా తెలియక అమాయకత్వంలో కొనసాగించబడటం ఎంత విచారాన్ని కలిగిస్తూ ఉంది. చాలామంది ఇట్లాగా మాట్లాడుతూ ఉంటారు. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును దేవుడిగా కొలుస్తూ ఉంటారు. ఎంత బాధను కలిగించే విషయం. చెట్టు ఎందుకు దేవుడు అవుతారు? చెట్టు దేవుడు చేసిన సృష్టి, కానీ ఆ చెట్టు దేవుడు కాదు కదా. మా నాన్నగారు బాలరాజు, పేరే బాలరాజు అయితే తన లైఫే రాజరికంగా ఉండేది. ఒక్కగానొక కొడుకేమో మా నాయనమ్మ ఎంత గారం పెట్టిందంటే అంత గారం పెట్టింది. సో ఏ పని చేయనివ్వదు, హ్యాపీగా వెళ్ళిపోయి పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చునేవాడు, మరలా సాయంకాలానికి ఇంటికి వచ్చేవాడు. సో ఒక్కడే కొడుకేమో మా నాయనమ్మ అస్సలు ఏం చేయనిచ్చేది కాదు. అయితే ఒకరోజు మేము నిద్ర మేలుకున్న వెంటనే మా నాన్నగారు చెప్పేవారు, ఒరే నాయన, పొద్దున్నే నిద్ర మేలుకున్న వెంటనే ఎవరి ముఖం చూడొద్దు. మరి ఎవరి ముఖం చూడాలి నాన్న? ఇదిగో మన ఇంటి ఎదురుగుండగానే తూర్పు వైపున ఉన్నది ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు దండం పెట్టుకోవాలి, నమస్కారం చేసుకోవాలి అని అనేవాడు. నేను పొద్దున్నే మంచం నుంచి నిద్ర లేచిన వెంటనే ఎవరి ముఖం చూడకుండా మంచం దిగి మెట్లు దిగుతున్న డబేలు పడిపోతూ ఉండేవాడు. మరి ఎవరిని చూడకూడదు కదా, కళ్ళు మూసుకుని ఎవరిని చూడకూడదు. అలా మెట్లు దిగి వెళ్ళి ఆ చెట్టు ఎక్కడుందో చూసుకుని గుర్తుపెట్టుకుని వెళ్ళి ఆ చెట్టుకు దండం పెట్టుకోవాలన్నమాట. చాలా సందర్భాల్లో తెలియక ఏంటి చెట్టు దేవుడు ఏంటి, అవగాహన వచ్చినప్పుడు, చదువుకున్నప్పుడు, ఎడ్యుకేషన్లోకి వచ్చినప్పటికీ చెట్టు దేవుడు కాదు కదా, చెట్టు ఒక సృష్టి కదా, దేవుడు కలుగు చేసిన ఒక సృష్టి కదా. అవగాహన వచ్చింది. చాలామంది రాయిని దేవుడిగా కొలిచే వాళ్ళు కూడా నేటికి సమాజంలో ఉన్నారు ప్రియులారా. చాలామంది ఉన్నారు. నేటికి రాయి దేవుడు ఎందుకు అవుతారు? ఒక రాయి ఎందుకు దేవుడు అవుతుంది? చాలామంది ఇలాగా రాయి దేవుడని, చెట్టు దేవుడని రకరకాల వాటిని దేవుళ్ళుగా చేసేస్తున్న వాళ్ళు సమాజంలో ఉన్నాయి. మీరు పేపర్ చదువుతూ ఉంటుంటే పేపర్ చదివే వాళ్ళని ఏమంటారు తెలుసా? పాఠక దేవుళ్ళు. ఎవరంటే వీళ్ళు, మీకు ఆ పేపర్ మీద ఉంటుంది పాఠక దేవుళ్ళకి నమస్కారములు. టీవీ చూసావనుకో, టీవీ చూసేవాడు కూడా దేవుడు. ప్రేక్షక దేవుళ్ళు. బట్టల షాపుకి వెళ్ళామనుకోండి, నీకు ఒక పేరు ఉంటుంది, కస్టమర్ దేవుళ్ళు. అసలు ఎవరు దేవుడో కూడా తెలియకుండా ప్రజలు ఎవరిని పడితే మనిషిని దేవుడిగా కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను. ఆమెన్ చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. సో దేవుడు అనే వ్యక్తిని మనం కొలవాలి, దండం పెట్టాలి. ఒక వ్యక్తిని పూజించాలంటే దేవుడు అనే వ్యక్తికి 3 లక్షణాలు ఉండాలి. ఆయన దేవుడు అనే వ్యక్తి ఉండాలంటే ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి, అనంత జ్ఞాని అయి ఉండాలి. ఆయన దేవుడు సర్వజ్ఞాని. నిజంగా సర్వజ్ఞాని ఎవరయ్యా అంటే మనం పూజించే, ఆరాధించే గొప్ప దేవుడు, ఆయన పేరు యేసు. మీరు సమూయేలు మొదటి పుస్తకం 2:2లో చూస్తే దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు అనే మాటను మనం అక్కడ చూస్తాం. విశ్వము, సమస్త మానవాళిని, సృష్టిని కలుగు చేసినవాడు, సృష్టికర్త, గొప్ప దేవుడు, ఆది సంభూతుడు, ఆరాధ్య దైవము, అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన సమస్తాన్ని ఆయన మాట ద్వారా కలుగు చేశాడు. ఈ సృష్టిలో కనిపించేవన్నీ కూడా దేవుడు తన జ్ఞానం ద్వారా కలుగునుగా కంటే సమస్తము కూడా కలిగినవి. కాబట్టి దేవుడు అనే వ్యక్తి ఉండాలంటే ఆ దేవుడికి సమస్త జ్ఞానం, సర్వజ్ఞాని ఉండాలి. చూడండి, దేవుడు కలుగు చేసిన సృష్టిని చూస్తూ ఉంటుంటే కలుగునుగా కంటే కలిగినవి,
సూర్యుడు కలుగునుగాక, చంద్రుడును కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక, సమస్తము కలుగునుగాక. దేవుడు నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన సృష్టికర్త. హల్లెలూయా, గట్టిగా చెప్దాం ఆమేన్. ఆయన సృష్టించాడు కనుక ఆయన చాలా సర్వజ్ఞాని. బి సర్వశక్తి కలిగిన వాడై ఉండాలి దేవుడు అంటే ఏదైనా చేయగలగాలి. ఆది కాండంలో మనం చూస్తాం 17:1 నేను సర్వశక్తి గల దేవుడినై ఉన్నాను అన్నాడు దేవుడు. సమస్తము చేసేవాడై ఉండాలి. దేవుడు అంటే ఆయనకి సర్వశక్తి ఉంది. సర్వశక్తి, ఇది చేయగలను ఇది చేయలేను, భక్తులారా ఇది నా వల్ల కాదనేవాడు కాదు దేవుడు. సమస్తాన్ని చేసేవాడు, సర్వశక్తి కలిగిన వాడు ఆయన. బైబిల్ చెప్తుంది కదా, నాకు అసాధ్యమైనది ఏమున్నది అన్నాడు ప్రభు. సో దేవుడు ఖచ్చితంగా, దేవుడు అంటే సర్వశక్తి కలిగిన వాడు. ఇక సి, దేవుడు అనే వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే సర్వాంతర్యామి. సమస్తము కూడా వ్యాపించి ఉండాలి. 139వ కీర్తనలో 8-9 వచనాలు మనం చదువుకుంటే, ఆకాశానికి ఎక్కిపోయినా నువ్వు అక్కడున్నావయ్యా, భూమి కింద ఉన్నా నువ్వు అక్కడున్నావయ్యా, ఇక్కడున్నావు అక్కడ లేవంటానికి లేదు, నువ్వు ఎక్కడ చూసినా ఉన్నావయ్యా. సర్వాంతర్యామి ఆయన. చాలామందికి తెలియక, భక్తులారా నేను అక్కడ ఉంటాను రండి, అక్కడే ఉంటాను నేను రండి అనేవాళ్ళు దేవుడు కాదండి. సర్వాంతర్యామి, సమస్తము కూడా వ్యాపించి ఉన్నవాడు దేవుడు. ఈరోజు ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న జనులు, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప ధన్యతనిచ్చిన దేవునికి ఏమిచ్చినా మనం రుణం తీర్చలేమండి. అందుకనే భక్తులు వర్ణించారు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని. కాబట్టి యెహోవా తమకు దేవుడు కలిగిన జనులు ఎప్పుడు ధన్యులుగానే మార్చబడతారు. ఒకప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో మాకు తెలియదు, ఒకప్పుడు చీకటి, కానీ ఆయన వెలుగు కిరణాలు మా మీద ఉదయించినప్పుడు మా జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మార్చి, ఆయన శక్తిని కనులార చూసినట్లుగా, ఆయన మహిమ కలిగిన కార్యాలు చూసినట్లుగా, ఇలాగ భక్తి మార్గాలు నడిపించబడటానికి, ఆ దైవత్వం యొక్క శక్తిని గ్రహించటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, నేను మీకు దేవుడినై ఉంటాను. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా, కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేస్తాడు? ఇది సబ్జెక్టుగా మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎవరో మీకు అర్థమైంది. ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేస్తాడు, ఏం చేస్తాడు ఆయన? నేను మీకు దేవుణ్ణి ఉంటాను అన్నాడు కదా, ఆ ఉన్న దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడు అని అంటే, ఈ ఉదయకాలం చాలా విషయాలు నేను బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే చాలా విషయాలు గుర్తొచ్చినాయి. కానీ అన్నీ చెప్పడానికి ఇది సమయం కాదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మిమ్మల్ని కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టడం ఇబ్బంది కదా. అందుకని క్లుప్తంగానే కొన్ని మాటలు, ఒక 5 మాటలు సెలెక్ట్ చేశాను. దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? నేను మీకు దేవుణ్ణి ఉంటాను అన్నాడు కదా, ఆ ఉన్న దేవుడు ఏ కార్యాలు చేస్తాడో మన జీవితంలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు చేస్తాడు అని అంటే, సో మొదటి మాటను మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్య భాగం. అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు. అట్టివానికి దేవుడు హృదయానందాన్ని కలుగు చేసిను. చాలు, హృదయానందాన్ని దయచేసి ఉన్నాడు. చాలు. సో మొదటి మాట, హృదయ ఆనందాన్ని కలుగు చేస్తాడు, లేదా హృదయానందాన్ని దయచేస్తాడు. ఈరోజు నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఏంటో తెలుసా? సో మొదటి మాట,
హృదయ ఆనందాన్ని దయచేస్తాడు. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, నీ హృదయంలో, గట్టిగా చెప్పండి పర్లేదు, నీ హృదయంలో దేవుడు ఆనందముతో నింపునుగాక. గట్టిగా ఆమేన్. చాలామందికి అన్నీ ఉన్నాయి కానీ ఆనందం కొదువైపోతుంది. కానీ దేవుడు అనే వ్యక్తి మన జీవితాల్లో చేసే కార్యాలు ఏంటో తెలుసా? హృదయ ఆనందాన్ని కలుగు చేస్తాడు. కొన్నిసార్లు హృదయంలో ఆనందం కరువైపోతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ ఆనందం అనేది ఆవిరైపోతూ ఉంటుంది. నీ పేరేంటి బాబు? పేరైతే ఆనంద్, కానీ ఆయన హృదయంలో ఏ ఆనందం ఉండదు. నీ పేరేంటి బాబు? సంతోషు, ఏ సంతోషం లేదు. నీ పేరేంటయ్యా? ఏదో చెప్తాడు కానీ ఏమీ లేదు. కానీ హృదయంలో ఆనందాన్ని కలుగు చేసేది ఎవరు అంటే దేవుడే. అందుకే బైబిల్ ఇలా రాస్తుంది, వారి తల మీద నిత్యానందం ఉంటుంది. యెహోవా విమోచించిన ప్రజలు సియోనికి తిరిగి వస్తారు, వారి తలల మీద నిత్యానందం ఉంటుందని ప్రభు చెప్పినాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేస్తాను అన్నాడు దేవుడు. ఈ ఉదయకాలం నీవు దైవ సన్నిధికి వచ్చి ఈ మాటలు వింటున్న నీ కుటుంబంలో ఏ విషయం గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో, ఏ విషయం కొరకే నువ్వు విచారంతో బాధపడుతున్నావో, దేవుడు నీతో మాట్లాడాడు. నేను నీకు దేవుడిగా ఉన్నాను. దేవుడిగా ఉన్న ప్రభు మన జీవితాల్లో ఆయన చేసే కార్యాలు ఏమిటంటే, ఖచ్చితంగా నీ హృదయం నిండా ఆనందముతో యేసయ్య నింపునుగాక. నిత్యానందం నీ తల మీద నిలిచి ఉండునుగాక. హృదయములో గొప్ప ఆనందముతో ప్రభు నిలుపునుగాక. చేయటానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఖచ్చితంగా హృదయంలో ఆనందం ఆయన ఒక్కడే ఇస్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే పరిశుద్ధ లేఖనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒక సహోదరి దేవుని మందిరానికి వెళ్ళటమే దుఃఖంతో బాధపడుతూ వెళ్ళింది. చాలా దుఃఖంతో, బైబిల్లో ఈ మాట చాలా వెరీ క్లియర్గా ఉంది. బహు దుఃఖాక్రాంతురాలే వెళ్ళిందంట దేవాలయానికి. వెళ్ళటం అయితే దుఃఖంతోనే వెళ్ళింది, బాధతోనే వెళ్ళింది. ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు దుఃఖంతోనే వచ్చారేమో నాకు తెలియదు. ఎన్నో రోజుల నుంచి నువ్వు అనుకుంటున్నావు కానీ అవ్వట్లేదు, దుఃఖంతోనే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఆమె కూడా వెళ్ళటం దుఃఖంతోనే వెళ్ళింది. బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చింది. ప్రభు పాదాల దగ్గర ఆమె విన్నపాలన్నీ విన్నవించుకుంది. బైబిల్ చెప్తుంది, తిరిగి వెళ్ళేటప్పుడంట ఆమె ఆ రోజు నుంచి దుఃఖముఖగా ఉండటం మానేసిందంట. దేవునికి స్తోత్రం. ఆమె ఇప్పుడు చెప్తుంది ఒక మాట. సమూయేలు మొదటి పుస్తకంలో 2వ అధ్యాయం 1వ వచనం ప్రారంభంలో ఈ మాట చెప్తుంది, దేవుడు యెహోవా నాకు సంతోషాన్ని కలుగు చేశాడు. చదవక్క. సమూయేలు మొదటి పుస్తకం నా హృదయము యెహోవా యందు 2వ అధ్యాయం 1వ వాక్యం. నా హృదయం దేవుని యందు సంతోషించుచున్నది. ఒకప్పుడు దుఃఖం, ఒకప్పుడు నిట్టూర్పు, పిల్లలు లేరు అనే ఆ నింద ఆమెను నిజంగానే బాధ పెట్టింది. చాలా దుఃఖంతోనే వెళ్ళింది. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఇలా మాట్లాడుతుంది, నా దేవుడు నా హృదయాన్ని ఆనందంతో నింపాడు, సంతోషంతో నింపాడు, హృదయ ఆనందాన్ని నాకు దయచేశాడు. నా హృదయం యెహోవా యందు సంతోషంగా ఉంది, ఆనందిస్తూ ఉంది. ఈ ఉదయకాలం ప్రభు ప్రార్థన మందిరంలో కూర్చున్న మీ అందరి జీవితాల్లో ఏదో ఒక బాధ మీ గుండెల్లో నిజంగానే వేధించబడిన స్థితి. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలాగైపోయింది, ఏంటి అన్నీ కోల్పోయిన స్థితి వచ్చేసిందంటే కొన్నిసార్లు దుఃఖపడుతూ ఉంటావు. కానీ నేను నీకు దేవుడిగా ఉన్నాను కాబట్టి నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. యేసు నామములో దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనుగాక. ఆయన చేయటానికి సమర్థుడే. నేను నీకు దేవుడిగా ఉన్నానని అన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా హృదయంలో ఆనందాన్ని నీకు ఇస్తాడు. మనిషికి ఎన్ని ఉన్నా ఆనందం లేకపోతే చాలా బాధాకరంగా ఉన్న స్థితిలో ఉంటాడు. అన్నం తినాలనిపించదు,
ఏ పని చేయాలనిపించదు, అస్సలే చాలా వేదనకరమైన స్థితిలో ఉంటుంది. హృదయం అంతా వేధించబడినట్లుగా ఉంటుంది అన్నమాట. కానీ ఆ దేవుడు నీ హృదయాన్ని ఆనందంతో నింపాలని కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగానే దేవుడు ఆయన లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ లేని గొప్ప ఆనందాన్ని మనకి ఇస్తూ ఉంటాడు ప్రభు. చూడండి, 119వ కీర్తన 10వ వాక్య భాగాన్ని చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 111వ వచనం. 119, 111. నీ శాసనములు నాకు హృదయానందకరములు. నీ శాసనాలు నాకు హృదయంలో ఆనందాన్ని కలిగించేవి. నీ శాసనములు నాకు ఆలోచనకర్తలు. నీ శాసనములు నాకు హృదయ ఆనందాన్ని కలిగించేవి. ఆ మాట చూడండి, నీ శాసనములు నా హృదయానికి ఆనందకరమైనవి, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఆస్తి, స్వాస్థ్యం అంటే ఆస్తి. నీ శాసనములు నాకు హృదయంలో ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తే, ఎప్పుడైనా బాధ వస్తే నువ్వు రావాల్సింది ఎక్కడికి తెలుసా? ప్రభువు సన్నిధికి. నువ్వు రావాల్సిన చోటు ఏదో తెలుసా? దేవుని వాక్యపు వెలుగు. నాకు ఎప్పుడు బాధ కలిగినా, అంటే బాధ కలిగినప్పుడే బైబిల్ చదువుతారా? కాదు. ఏదైనా దుఃఖంలో వేదనకరమైన సంఘటన జరిగినప్పుడు వెంటనే బైబిల్ ముందుకు వస్తాను, వెంటనే ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళు వేస్తాను. సో వెంటనే అక్కడ నాకు సమాధానం వచ్చేస్తుంది. ఈ ఉదయకాలం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మీ జీవితాల్లో దేవుని శాసనం అనే దేవుని వాక్యం మీకు నిత్య ఆనందాన్ని కలిగించినట్లుగా చేసి, మీ కన్నీళ్లు తుడిచివేసి యేసయ్యకు సాక్షులుగా నా కన్న తండ్రి మార్చునుగాక. గట్టిగా చెప్తారా ఆమెనని? సో బైబిల్ గ్రంథంలో అహరోను, ప్రధాన యాజకుడు అహరోను జీవితాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అహరోను హృదయంలో గొప్ప ఆనందం ఉందంట. ఎందుకు? సర్వసాధారణంగా మనకు ఆనందాలు ఎప్పుడు ఉంటాయంటే, ఎగ్జామ్ పాస్ అయిందనుకోండి. చెప్పండి, మాట్లాడండి అమ్మ. భక్తులందరూ ఈస్టర్ పండుగ అయిపోయింది కదా, ఇంకా గుడ్ ఫ్రైడేలో ఉన్నారు మీరు, చెప్పండి హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ఎగ్జామ్ పాస్ అయిందనుకో, ఫస్ట్ క్లాస్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది మనకి? ఆనందం. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆనందం. ఉద్యోగం వచ్చిందనుకోండి, పలకండి అమ్మ, గంటా వందం అన్నట్టుగా చెప్తున్నారు మీరు, చెప్పండి ఆనందం కదా. ఉద్యోగం వచ్చిందంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఆ కూతురు పెళ్ళి అయిందనుకోండి, ఆనందం. పిల్లలు పుట్టారనుకోండి, ఆనందం. 1వ తారీఖు వచ్చిందనుకోండి, ఎందుకని? అబ్బా ఫంక్షన్ వస్తుంది, జీతం వస్తుంది, ఆనందం. అయితే అహరోను యొక్క ఆనందాన్ని మనం చదివితే బైబిల్లో వాళ్ళ తమ్ముడిని చూసి ఆనందిస్తూ ఉన్నాడంట, హృదయమందు ఆనందిస్తున్నాడంట. ఆ మాట చాలా వెరీ క్లియర్గా రాశాడు దేవుడు. మీరు చూడండి ఒకసారి, నిర్గమకాండం 4వ అధ్యాయం 14వ వాక్యం. రిఫరెన్స్లు ఫాస్ట్గా వేయాలి. నిర్గమకాండం 4:14. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించు. అతడు నిన్ను చూసి ఎక్కడ? హృదయంలో సంతోషం, హృదయంలో ఆనందం. అతడు నిన్ను చూసి హృదయంలో సంతోషించు. ఓకే, హృదయంలో సంతోషం. ఎవరితరు అంటే అహరోను మోషేను చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఒకసారి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా? అహరోను పెద్దోడా, మోషే పెద్దోడా? సో క్విజ్ రాసేవాళ్ళు చెప్పండి. అహరోనే పెద్దోడు. సో ఇప్పుడు అహరోను ఉన్నత స్థాయిలో ఉండాలి, కానీ వాస్తవంగా పెద్దోడే. కానీ దేవుడు అతనికి యాజకుడిగా చేశాడు, మోషేనేమో నాయకుడిగా చేశాడు, మిరియామునేమో ప్రవక్తినిగా చేశాడు. ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారు, ముగ్గురిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, కానీ ముగ్గురికి ఒకలాంటి కృప ఇవ్వలేదు.
దేవుడు అందరికీ ఒకే కృప ఇవ్వడు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరికీ ఒకే కృపనివ్వడు దేవుడు. ఉన్నవాళ్ళు ముగ్గురు ఒక ఇంటి వాళ్ళే, ముగ్గురు ఒక రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలే. అహరోను మైండ్ సెట్ వేరు, మోషే మైండ్ సెట్ వేరు, మిరియామకు మైండ్ సెట్ వేరు. సో దేవుడు ముగ్గురికి 3 విధాల లాంటి కృపనిచ్చాడు. మిరియామనేమో, అమ్మా నువ్వు ప్రవక్తినిగానే ఉండు, ప్రవచించే వరాన్ని నీకు ఇచ్చాను అనని మిరియామకి ప్రవక్తనిగా ఆ కృపనిచ్చాడు దేవుడు. అహరోను యాజకుడు, ప్రధాన యాజకుడు, యాజకత్వం చేయాలి. మోషే నాయకుడు, నడిపించే నాయకత్వ స్థితిని మోషేకి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అహరోను అనుకోవాలి, నేను పెద్దోడిని కదా, నేను నాయకుడిగా ఉండాలి. కానీ చిన్నోడైన మోషేను కూడా చూసి హృదయంలో ఆనందిస్తున్నాడు. అదండి నిజమైన ఆనందం. నేను అంటాను, నీకన్నా చిన్నోడే కానీ బాగా పాడగలుగుతున్నాడంటే అతన్ని చూసి నువ్వు ఆనందించాలి. నీకైనా చిన్నోడే బాగా వాక్యం చెప్పగలుగుతున్నాడంటే చూసి ఆనందించగలగాలి. నీకన్నా చిన్నోడే వాడికి ఉద్యోగం వచ్చిందంటే చూసి ఆనందించాలి. నీకన్నా చిన్నోడే ఉన్నత స్థితిలో ఉన్నాడు, చూసి ఆనందించగల. ఈ ఆనందం నిజంగా నీలో ఉందా? నీకన్నా చిన్నోడు పైకి వస్తే ఆనందించగలుగుతున్నావు అంటే నిజంగా ఆనందించలేరు. ఆనందించడం మానేసి సనుగుతూ ఉంటారు. ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నాడు, కారు మీద కారు కొనేస్తున్నాడు, స్థలం పక్కన స్థలం కొనేస్తున్నాడు. కానీ అహరోను హృదయం అలా లేదు. నాకన్నా చిన్నోడే కావచ్చు, నాయకుడు అతను. హృదయంలో ఆనందం అంటే అది. యేసయ్య మీకు అహరోను లాంటి మనసు అనుగ్రహించును గాక. ఇంకేమన్నా ఉందా? నిజమేనా? మైనస్గా చెప్తాను, ఇద్దరు ఓన్ సిస్టర్సే, ఇద్దరు అక్క చెల్లెళ్ళే. అమ్మ ఇక్కడున్న అక్క చెల్లెలు కాదమ్మా, బైబిల్లో ఉన్న అక్క చెల్లెలమ్మ. మళ్ళీ ఇక్కడ ఏమైనా అక్క చెల్లెలు కానీ వచ్చి ఉంటే అవునా మా కోసమేనా అనుకోకండి. ఇద్దరు ఓన్ సిస్టర్స్, అక్క చెల్లెలు ఇద్దరు. కానీ ఆమె ప్రెగ్నెంట్తో ఉంది, ఈమెకు పిల్లలు లేరు. అంతే, వెంటనే అసూయ వచ్చేసింది రాహేలకి. లేయాను చూసి అసూయ పడుతుందంట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఇంట్లో ఒక్కరి అక్క చెల్లెలే, సో వాళ్ళ స్థితి బాగుంది, మీ స్థితి బాగాలేదు, అప్పుడు మీరు బాధపడవలసిన పని లేదు. చూసి సంతోషించగలగాలి. ఇస్తాడు దేవుడు, అందరికీ ఒకేసారి ఇవ్వడు, ఆయా సమయాలు. బైబిల్ ఇలా రాస్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. ఎవరు హెచ్చించాలి మనల్ని? దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులే ఉండండి. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆయనకి బాగా తెలుసు. నీ హృదయంలో ఆనందం ఇచ్చేది ఆయన. నువ్వెందుకు హృదయంలో బాగా వరి అయిపోయి, హృదయంలో వేదనతో నిండిపోయి చింతాక్రాంతుడై ఉంటావు? అసూయతో రాహేలు ఉండిపోయింది. లేయాను చూసి సంతోషించాలి కానీ అసూయ పడ్డది. ఇంకా మైనస్గా చెప్తున్నాను, యోసేపు వాళ్ళ అన్నలు, యోసేపుకు దేవుడు ఉన్నతమైన కృపనిచ్చాడు. చిన్నప్పుడే కలలకి అర్థాలు చెప్పే ఉన్నతమైన కృప ఇచ్చాడు యోసేపుకి. అన్నలు చూసి సంతోషించాలి, హృదయంలో సంతోషపడాలి. కానీ సంతోషించవలసిన అన్నలే పగ పెంచుకున్నారంట. రాహేలేమో అసూయ పడితే యోసేపు వాళ్ళ అన్నలేమో యోసేపు మీద పగ పెంచుకున్నారంట. ఇంకొక ముందుకు చదువుతూ వెళ్తే మరీ ఎక్కువ పగ పెంచుకున్నారంట. కానీ దేవుని లేఖనాల్లో మనం చూస్తాము, యోసేపు వాళ్ళ అన్నలతో ఈ మాట అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దాన్ని మేలుకే మార్చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో నీకు రావాల్సిన ఉద్యోగం, నీవు పొందుకోవాల్సిన ఆ సంపద, నీకు రావాల్సింది కొన్నిసార్లు అది కోల్పోయినప్పుడు బాధపడవలసిన పని లేదు.
దేవుడు మన మేలుకే చేశాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అంతా మన మంచికే అనండి ఒకసారి. సో ఖచ్చితంగా అది మన మంచికే. మీరు బైబిల్లో చూడండి, యోసేపు ఆ మాట అంటున్నాడు. ఆదికాండ గ్రంథం 50:20 మీరు నాకు కీడు చేయాలని అనుకున్నారు, నేటి దినమున జరుగుతుంది, కానీ దేవుడు నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా అనేకమైన ప్రజల్ని నేను పోషించుట కొరకే. అది మేలుకే దేవుడు మేలుకే, అంతా నా మేలుకే. అంతే, అంతా మన మేలు కొరకే. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. తల వెంట్రుకు కూడా రాలదంట. అంతా మన మేలుకే. యోసేపు అన్నలు కీడు చేసినా నా మేలు కొరకే, ఇది దేవుడు నన్ను హెచ్చించాలని. సో వాళ్ళని అవకాశం ఇచ్చాడు దేవుడు, అంతే. ఆమేన్ చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో ఈ అనుభవాల్లో మీరు నడిపించబడాలి. ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నా వైపు చూస్తూ చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఒక కుటుంబంలో జరిగిన ఒక సంఘటన, నిజ సంఘటన ఇది. అన్న చెల్లి వారి యొక్క పుట్టుకతోనే వారి తల్లిదండ్రుల్ని కోల్పోయారు. వాళ్ళు చిన్న వయసులోనే అన్నయ్య కళ్ళ ముందే వాళ్ళ తల్లిని తండ్రిని కోల్పోయాడు. చెల్లిని చూసుకోవాలి, ఆ అన్నగా తన బాధ్యత కుటుంబాన్ని పోషించాలి. సో వాస్తవంగా తల్లిదండ్రులది ఆ బాధ్యత. కానీ తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోవడం అంటే అది ఎంతో దుఃఖాన్ని, వ్యాధిని కలిగించే సంఘటన, చాలా బాధ. కానీ చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఈ యొక్క అన్న తన చెల్లిని చూసుకుంటూ, తన చెల్లికి జడలు వేస్తూ, తన చెల్లికి అన్నీ చూసుకుంటా, వంట ప్రిపేర్ చేయాల్సింది చెల్లి, కానీ వాస్తవంగా స్త్రీలు చేయాలి. కానీ ఆయనే వంట ప్రిపేర్ చేసి చెల్లిని స్కూల్కి తీసుకెళ్ళి తాను స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. ఖాళీ ఉండకుండా ఏదో పార్ట్ టైం చిన్నగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట. అలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి, బాధపడుతూ ఉండేవాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయ్యా, దేవుణ్ణి నమ్ముకుని నా జీవితంలో ఏంటి ఇంత కష్టస్థితిలోకి వెళ్ళిపోయాను, చిన్నప్పుడు నేను తల్లిదండ్రుల్ని కోల్పోయిన పరిస్థితి నాకు వచ్చింది ఏంటని ప్రతిరోజు బాధపడుతూ ఉండేవాడు. ఏ రోజు కూడా ఖాళీగా మాత్రం ఉండేవాడు కాదు. తన చెల్లి కోసం, తన కుటుంబం పోషించడం కొరకు ఏదో ఒకటి, తన జీవనాధారం నిమిత్తమే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేవాడు. చేసుకుంటా అలా కొనసాగించబడుతూ ఉండేవాడు. ఒకరోజు దేవుడితో బాధ కలిగి దేవుడిని అడుగుతున్నాడు, ఏంటి ప్రభువా, ఒక చక్కని జీవనాధారం కూడా నాకు ఇవ్వవా నువ్వు? నా కాళ్ళ మీద నేను నిలబడి ఆ స్థాయి నాకు రాదా? ఎట్లాగా నా కుటుంబ పరిస్థితులు అని అనుకుని అలాగే చదువుకుంటా, చిన్నగా ట్యూషన్ చెప్పుకుంటా, ఆ వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకుంటా, కుటుంబాన్ని పోషించుకుంటా ఉండేవాడు అన్నమాట. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒక యుక్త వయసు వచ్చింది. చెల్లితో చెప్తున్నాడు, అమ్మా చెల్లి, దేవుడు గొప్పవాడు, ఏదైనా ఒక చక్కని ఉద్యోగం నాకు ఇస్తే బాగుండు అని అలా ఎదురు చూస్తున్నాడు. తన చదువుకు తగినట్లుగానే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే హైదరాబాద్లో ఒక ఉద్యోగం ఒకటి, అవకాశం, ఆపర్చునిటీ ఒకటి ఉంటే ఆ వ్యక్తికి ఆ ఉద్యోగం అవకాశం వచ్చింది. దేవుడు చాలా గొప్పవాడు, మంచివాడు. నేను కష్టస్థితిలో ఉంటే, ఆపదలో ఉంటే నా కష్టం కొరకే ఈ ఉద్యోగాన్ని ఖాళీ చేసి పెట్టి నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు అనుకుని ఆ ఉద్యోగం కొరకే మొత్తం మీద ఆ ఉద్యోగం కోసం వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. కానీ తన కుటుంబ పరిస్థితులు ఎట్లాంటివంటే కనీసం ఆ హైదరాబాద్ వెళ్ళడానికి కూడా తన దగ్గర టికెట్కి కూడా డబ్బులు లేవు. అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ సహోదరుడు. సరే, ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు ఉద్యోగం వచ్చింది బాబు, ఆ ఉద్యోగం నేను చేసిన వెంటనే ఫస్ట్ సాలరీ వచ్చిన వెంటనే మరలా నీకు డబ్బులు ఇచ్చేస్తాను, ఒక్క నెల రోజులు గడువు ఇవ్వయ్యా, టికెట్ కోసం నాకు డబ్బులు ఇవ్వండి అయ్యా అని అనుకుని ఒక 1000 రూపీస్ కూడా తన దగ్గర లేవు. ట్రైన్ టికెట్ తీసుకుందామని వెళ్ళి అడిగినప్పుడు సరే తను తెలిసిన వ్యక్తిని చూసి ఆ వ్యక్తికి డబ్బులు చేతిలో ఇచ్చాడు. తీసి ఆ డబ్బులు తీసుకుని టికెట్
బుక్ చేసుకుని, ఇంకా రేపు నేను హైదరాబాద్ వెళ్తాను, చెల్లికి ఏం కావాలో అన్నీ తీసుకుని వద్దాం అనుకుని అలా తిరిగి వస్తూ ఉంటుంటే ఒక స్కూటర్ రోడ్ వచ్చి గుద్దేశాడు. యాక్సిడెంట్ జరిగింది. ఒక స్కూటర్ రోడ్ వచ్చి ఢీ కొడితే ఆ కళ్ళు తిరిగి పడిపోయాడు. యాక్సిడెంట్ అయింది. అయ్యో, బాధపడుతూ ఉన్నాడు. రాక ఇన్నాళ్ళ కష్టపడి ఇంతకాలం చదువుకుని ప్రయాసపడితే ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో కూడా జాయిన్ అవుదామని వెళ్దామని నేను టికెట్ బుక్ చేసుకుంటే ఇంకా ఉద్యోగానికి వెళ్ళకుండానే యాక్సిడెంట్ అయ్యింది. ఏంటి నా దౌర్భాగ్య స్థితి, ఏంటి ఈ స్థితి అని వేదన చెందుతూ బాధపడుతూ ఉన్నాడు. ఇంకా బాధపడుతున్నప్పుడు ఇంకా గుర్తొచ్చేది ఎవరండి? దేవుడే కదండి. మనిషికి బాధ వచ్చినప్పుడు గుర్తొచ్చేవారు ఎవరంటే దేవుడే. మరలా దేవుడిని దూషిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా, రాక ఒక ఉద్యోగం వస్తే ఆ వచ్చిన ఉద్యోగంలో కూడా నేను జాయిన్ అవడానికి అవకాశం లేకుండా పోయింది. ఏంటయ్యా ఈ స్థితి అని చాలా దేవుణ్ణి దూషిస్తూ బాధపడుతూ దుఃఖాక్రాంతుడే వేదనతో మిగిలిపోయాడు. ప్రియులారా, అలాగే ఇంట్లోనే ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు. చిన్నగా ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చాడు. బాధపడుతూ ఉన్నాడు. మరలా వెతుకుతున్నాడు, ఏదైనా ఒక అవకాశం దొరికితే బాగుండు అని ఎదుగుతూ ఉన్నాడు. సో కొద్ది రోజులకే ఒక కాల్ లెటర్ ఒకటి వచ్చింది. సో ఆ లెటర్ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, ఆ గేట్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకోవటానికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వచ్చిన అవకాశం పోయింది కదా. చాలాసార్లు మనం కూడా వచ్చిన అవకాశం పోగొట్టుకున్నప్పుడు ఇక ఇంకెందులోని ప్రయత్నించకూడదు, ఇంకేమీ చేయకూడదు అని అనుకుంటూ డిసైడ్ అయిపోతూ ఉంటాం. తను కూడా ఆ లెటర్ తీసుకోవడానికి పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి కూడా మనసు రావట్లేదు. అంత బాధతో ఉన్నాడు హృదయం అంతా కూడా. వాళ్ళ చెల్లి వెళ్ళి ఆ లెటర్ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకొచ్చింది. ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే నిజంగా ఆ చెల్లి హృదయం చాలా ఉప్పొంగిపోయే ఆనందం. అన్న దగ్గరికి వచ్చి చెప్తుంది, అన్న నీకు ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు హృదయంలో ఆనందం లేకుండా చేశాడని దుఃఖక్రాంతుడిగా ఉన్నావు కదా, 2 రోజుల నుంచి అసలు భోజనమే ముట్టుకోవట్లేదు కదా. దేవుడు ఎంత గొప్పడో తెలుసా? 15,000 రూపాయలు వచ్చే ఆ జీతం వచ్చే ఆ ఉద్యోగం కోసం హైదరాబాద్ కోసం నువ్వు వెళ్తానని సిద్ధపడ్డావు. యాక్సిడెంట్ అయ్యి ఆ ఉద్యోగానికి వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? 20 రోజులు తిరగకుండగానే మనకి దగ్గరలోనే మన ఊరిలోనే 50,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని నీకోసం దేవుడు పంపించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. నిజంగా ఆ లెటర్ తీసుకున్న వెంటనే నిజంగా దేవుణ్ణి అంటున్నాడు, ప్రభా ఎంత గొప్పవాడవయ్యా, మేలుకు ముందు కీడు జరిగిందని దూషించానయ్యా, నేను బాధపడ్డానయ్యా, నేను హృదయంలో ఆనందం లేకుండా పోయిందయ్యా, విచారంతో ఉండిపోయాను. ఈ మాటలు వింటున్న మీ జీవితంతో ప్రభు కూడా మీతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు మీకు అవకాశాలు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అవి కోల్పోయినప్పుడు, చేజారిపోయినప్పుడు, ఇక అయిపోయింది, అంత అయిపోయిందని అనుకుంటుంటే మరలా దేవుడు నీ కోసం ఒక మేలు దాచిపెట్టాడు. హాగరు కోసం ప్రక్కనే ఎడారిలో నీటి బుగ్గను పుట్టించిన దేవుడు నీ గుండెల్లో హృదయానందాన్ని పుట్టించునుగాక, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. పేతురు పత్రికలో ఈ మాట ఉంది చూడండి, 1 Peter 5:6. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు చూస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. ఒక రైట్ టైం ఒకటి ఉంది, నిన్ను హెచ్చించే సమయం ఒకటి ఉంది. ఆ సమయం వచ్చేదాకా నువ్వు వెయిట్ చేయాలి. తగిన సమయము ఒకటి ఉంది. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రిందే ఉండాలి. నీవు దూషించొద్దు, అనుకున్నది జరగలేదని బాధపడొద్దు. అవకాశాలు వెతుక్కుని రాబోతున్నాయి నీ దగ్గరికి. ఆమెను చెప్పు గట్టిగా. విశ్వసించిన వాళ్ళందరూ ఆమెను అనండి ఒకసారి. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేస్తాడు. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? అహంకారుల్ని ఎదిరిస్తాడంట దేవుడు. గర్వం అనే గుర్రం ఎక్కిన వాళ్ళని దించేస్తాడంట దేవుడు. దీనులకి కృపణిస్తాడంట. అబ్బా ఎంత మంచి మాట అండి. ఆ వర్డ్ ప్రారంభం నుండి
దేవుడు తగిన సమయంలో నేను హెచ్చించబోతున్నాడు. ఒక సమయం ఉంటుందండి. ఇప్పుడు ఒక కోడి ఆ గుడ్డు పిల్లగా తయారవ్వాలంటే 21 రోజులు పడుతుంది, 21 days. ఆ తల్లి ఆ గుడ్డు మీద పొదిగినప్పుడు 21 days తర్వాత గుడ్డు పిల్లగా తయారవుతుంది. ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఖచ్చితంగా 9 నెలలు మొయ్యాల్సిందే. ఒక రైతు, వ్యవసాయం చేస్తున్న రైతు పంట చేతికి రావాలంటే 6 నెలలు సమయం పడుతుంది. ఒక రైట్ టైం ఉంది నీకు. అందరికీ అన్నీ జరిగిపోతున్నాయండి, నాకే ఏమీ జరగట్లేదని నువ్వు కృంగిపోవాల్సిన పనైతే లేదు. దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. ఒక టైం వచ్చింది, ఆ సమయంలో నేను హెచ్చిస్తాడు, స్థిరపరుస్తాడు. నీ హృదయం నిండా ఆనందముతో యేసయ్య నింపునుగాక. సో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను నీకు దేవుణ్ణి ఉన్నాను. సో దేవుడు అయి ఉన్న ప్రభు నీ జీవితంలో చేసే కార్యం, మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? చెప్పండి. హృదయ ఆనందమును దయచేస్తాడు. సో నీ జీవితంలో బాధపడవలసిన పని లేదు, ఖచ్చితంగా నీకు హృదయ ఆనందాన్ని ఇస్తాడు. ఈ మాటలు నీకు దీవెనకరంగా ప్రభు మార్చునుగాక. రైట్, రెండో విషయానికి వస్తున్నాను. సెకండ్ వన్, నేను నీకు దేవుణ్ణి ఉన్నాను. దేవా, నువ్వు నాకు దేవుడిగా ఉండి ఏం చేస్తావయ్యా అని అంటే మరొక మాట కూడా చదివిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 41:10. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్య భాగం. బోధిగంతములని నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీకు దేవుడినై ఉన్నాను. అక్కడ నేను చదవండి అక్క. నేను నీకు దేవుడినై ఉన్నాను. అందరూ చదవండి ఈ మాట. నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తును, నీకు సహాయము చేయవని నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో ఆదుకుంటాను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? సో దేవుడు అనే వ్యక్తి మన జీవితంలో చేసే కార్యం ఏంటో తెలుసా? సో రెండవది, ఆదుకుంటాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ కాదు, కానీ లాస్ట్ వర్డ్ చెప్తున్నాను మీకు. ఆదుకుంటాను. నేను నీకు దేవుణ్ణి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను బలపరుస్తాను, ఎప్పుడు నిన్ను చేయి విడిచిపెట్టను, నీకు సహాయము చేసేవాడిని కూడా నేనే. అయితే నీతి అనే నా దక్షిణ హస్తాన్ని చాపి నేను ఆదుకుంటాను. నిజంగా దేవుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఆదుకునేవారే దేవుడండి. ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారే దేవుడు. భక్తుడా, నీ కష్టం మీద నువ్వు పడు, నా వల్ల కాదనేవాడు దేవుడు కాదండి. నీకు కష్టం వచ్చినప్పుడు నిజంగా ఆయన దక్షిణ హస్తం చాపి నిన్ను ఆదుకుంటాడు. నువ్వు దిగులు పడొద్దు, నీ హృదయాన్ని కలవరం పడనివ్వద్దు, బలహీనుడు కావద్దు. బలపరుస్తాడు, సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్, ఆదుకుంటాడు ఆయన. సో బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని ఆదుకున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఆదుకోవాల్సిన సమయాల్లో ఆదుకుంటారు మనుషులు. వారికే కష్టం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? మనుషుల మీద పూర్తిగా డిపెండ్ అవ్వకండి. మనుషులు కొంతవరకే ఆదుకుంటారు, కానీ దేవుడా ఎప్పుడు నీకు కష్టం వచ్చినా వెంటనే నీ ప్రక్కన, కుడి ప్రక్కన నీడగా నిలిచి ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు ప్రభు. పేతురు కూడా యేసయ్యను చూసి, నేను కూడా జీసస్ యేసయ్య నేను ఫాలో అవుతాను, యేసయ్య అడుగు జాడలో నేను కూడా నడుస్తానని యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ ఉంటుంటే పేతురు కూడా సముద్రం మీద నడవాలని ప్రయత్నించాడు. వండర్ఫుల్, అద్భుతంగానే నడిచాడు. ఎప్పటి వరకు నడిచాడు? యేసయ్య వైపు చూసినంతసేపు బాగా నడిచాడు. నిజమే, మీ జీవితాల్లో కూడా దేవుని వైపు చూసినంతసేపు బాగుంటుంది. పక్కనే గాలివాడు ఉంటాడు అన్నమాట.
గాలి వైపుకి నువ్వు చూసావా, అంతే, మునిగిపోతావు. అపవాది వాడు సిద్ధంగా ఉంటాడు. గాలిని చూసి పేతురు మునిగిపోయాడంట. సాతాను గాడి పని ఏమిటంటే సుడిగాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా నిన్ను ఏదో విధంగా కృంగదీయటానికి వాడి ప్రయత్నం చేస్తాడు. సో ఇప్పుడు గాలిని వైపు ఎప్పుడైతే తన మనసు వెళ్ళిపోయిందో, తన చూపు వెళ్ళిపోయిందో, మునిగిపోతా ఉన్నాడు పీటర్. సో వెంటనే ప్రభు చెయ్యి చాపి ఆదుకున్నాడు. చదువుదాం మత్తయి సువార్త 40వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. గాలిని చూచి 14:31 14:31. గాలిని చూసి భయపడి మునిగిపోసాగగా ప్రభువా అని రక్షించమని కేకలు వేయగా వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్పవిశ్వాసి నువ్వెందుకు సందేహపడుతున్నావు? చూడండి, వెంటనే చెయ్యి చాపి ఆదుకుని, నువ్వెందుకు సందేహపడుతున్నావు? దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సందేహాలు ఉండకూడదు. చేస్తాడంటారా, జరుగుతుందంటారా, ఇల్లు కడతానంటారా, కూతురు పెళ్ళి అవుతుందంటారా, పరీక్ష పాస్ అవుతానంటారా, సందేహించుకో. దేవుని దక్షిణ హస్తంతో దేవుడు నిన్ను ఆదుకును గాక. ఆయన కుడి చేతి నాటిన మొక్కలం మనం. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి. ఏ పరిస్థితులైనా సరే నిన్ను ఆదుకుంటాడు ఆయన. ఏ పరిస్థితి రానివ్వండి, ఆయన ఆదుకుంటాడు అంతే. ఇంకా మీకు దీనికి అనుబంధంగా కొన్ని మాటలు చెప్తాను. కీర్తనల పుస్తకం 20వ అధ్యాయం 2వ వాక్యం కూడా చూడండి. కీర్తనలు 22 20:2. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకునుగాక. అందరూ చెప్దాం ఈ మాట ఒకసారి. సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకునుగాక. ప్రభు నీకు ఆపద వచ్చినప్పుడు చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, ఆదుకుంటాడు ఆయన. ఖచ్చితంగా ఆదుకుంటాడు ఆయన. పరిశుద్ధ స్థలములో నుండి, సియోన్లో నుండి నిన్ను ఆదుకుంటాడు ఆయన. అసలు మందిరం మనకి ఎందుకు ఉందో తెలుసా? నీకు ఆపద వచ్చిన వెంటనే నీకు గుర్తు రావాల్సింది దేవుని సన్నిధి. ఆపత్కాలమందు దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైబిల్లో హిజ్కియా అనే ఒక రాజు ఉంటాడు. ఆయనకి ఆపద వచ్చింది. ఏం ఆపద? మరణకరమైన రోగం. రోగాలు, కష్టాలు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. వెంటనే ఆపద వచ్చినప్పుడు తన గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నాడు అంతే. ఇలా కన్నీళ్లు కార్చారు. వెంటనే సమాధానం ఇలా వచ్చేసింది. నీవు కన్నీళ్లు విడవటం నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాను. ఆదుకుంటాడు. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు ఏమంటారంటే చేతులు ఎత్తేయచ్చు, మేము చేయవలసింది మేము చేస్తున్నామయ్యా అని. కానీ ఆదుకునే దేవుడు ఉన్నాడు కదా. మన సంఘంలో సజీవ సాక్ష్యాలు చాలా ఉన్నాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళని బాగు చేశాడు. పూర్తిగా క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడిన వాళ్ళని, మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ లేవనెత్తాడు. ఎన్ని అద్భుతాలు ప్రభు ఎన్నో చేశాడు. ఆయన ఆదుకుంటానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకా హిజ్కియా జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, అష్షూరు రాజు భయంకరంగా తిడుతున్నాడండి. దేవుణ్ణి తిడుతున్నాడు, దేవుని ప్రజల్ని తిడుతూ ఉన్నాడు. ప్రస్తుతం మనం కూడా మనం ఉన్న స్థలాల్లో దేవుణ్ణి తిట్టేవాళ్ళు ఉంటారు, సేవకుల్ని కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి ఇంకేమీ పని ఉండదు, వాళ్ళ కాన్సెప్టే తిట్టడం. సేవకులు కనబడ్డారంటే తిడతారు. దేవుణ్ణి నమ్ముకున్న మీలాంటి భక్తులు బైబిల్ పట్టుకుని వస్తూ ఉంటే తిడతా ఉంటారు. అష్షూరు రాజు కూడా భయంకరంగా తిడతా ఉన్నాడు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, సేవకుల్ని దూషిస్తూ ఉన్నాడు. అలాంటి ఆపద వచ్చినప్పుడు హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? ఒక లెటర్
అష్షూరు రాజు పంపించిన ఆ లెటర్ తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో ఆపత్కాలంలో, అందుకే ఆ పదాలు ఆ పాటలో ఆ పదాలు రాశారన్నమాట. ఆ మాటలు మీకు సి అనుకుంటా, డియో. మహదానందమైన నీదు సన్నిధి, సి అన్నీ కార్డు పట్టుకున్నా. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు దాగు చోటది, మనవులు అన్ని ఆలకించిన రిధం నరవును తరుత వచ్చిన నీ సింహాసనమును నీవు కోరుకున్న సన్నిధానము, నీ సింహాసనమును స్థాపించుటకు నీవు కోరుకున్న సన్నిధానము ఎంత మధురము, ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. ఎంత మధురము నీ ప్రేమ మందిరం పరవశమే నాకు యేసయ్యా. మహదానందమైన నీదు, చప్పట్లు విసిగిన హృదయం కలవరముంది, వినయము కలిగి నిన్ను చేరగా, విసిగిన హృదయం కలవరముంది, వినయము కలిగి నిన్ను చేరగా, పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు రీతిగా, పరమందుండి నీవు కరుణ చూపగా, లేత చిగురు పైన మంచు కురియు రీతిగా, ప్రేమను చూపి బాహు చాపి నీలో నన్ను లీనము చేసిన, ప్రేమను చూపి బాహు చాపి నీలో నన్ను లీనము చేసిన, ప్రేమ సాగర జీవితాంతము నీ సన్నిధిని కాచుకుందు, ప్రేమ సాగర జీవితాంతము నీ సన్నిధిని కాచుకుందును. మహదానందమైన నీదు సన్నిధి, ఆపత్కాలమందు. హల్లెలూయా. ఆపదలు వచ్చినప్పుడు నువ్వు వెతకవలసింది దేవుని సన్నిధి. తమ్ముడు, చెల్లి, హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళి అలా పరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంత దారుణంగా దూషించి మాట్లాడాడో బైబిల్లో మనం చూస్తాం. తన కడుపును పుట్టినోళ్ళే అష్షూరు రాజుని చంపేసేశారు. తన కొడుకులే అష్షూరు రాజుని చంపేశారు. యుద్ధం చేయటానికి శత్రువులు బయలుదేరి వస్తుంటే యెహోవా దేవుడు దూతను పంపించి ఒక్క రాత్రే 180,000 మందిని హతమార్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండునుగాక. దేవుడు దక్షిణ హస్తాన్ని చాపి నిన్ను ఆదుకునుగాక. అట్టి కార్యాలు చేయడానికి సమర్థుడే ఆయన. గుడ్. సో 3వ మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు. 3వది చెప్పండి. 1, హృదయానందాన్ని దయచేస్తాడు. 2, ఆదుకుంటాడు. 3, యోబు పుస్తకం 6వ అధ్యాయం
8వ వాక్యం చూడండి. జోబ్ చాప్టర్ 6 verse 8. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరు దానిని దేవుడు నేను కోరిన దానిని దేవుడు నెరవేర్చును గాక. అందరు చెప్పండి ఒకసారి ఆమేనండి. సో 3వదిగా కోరిక నెరవేరుస్తాడు అనండి. సో దేవుడు నీ జీవితంలో చేసే కార్యాలు ఏంటో తెలుసా? నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. సో బైబిల్ చెప్తుంది, నేను కోరిన దానిని దేవుడు నెరవేర్చునుగాక. నిజంగా ఎన్నో కోరికలు ఉంటాయి మనిషి జీవితంలో. చిన్నపిల్లలు వాళ్ళు కోరుకునే కోరికలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, పిల్లలు అనుకుంటూ ఉంటారు, నేను పోలీస్ అయిపోవాలి. వాడిని అడిగితే చెప్తాడు, అరే నువ్వేమవుతావురా? నేను పోలీస్ అయిపోతానన్నా. అందుకే చూడండి, ఆగస్టు 15 ప్రార్థన మీటింగ్ పెడితే వాడు పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తుంటాడు. వాడి కాన్సెప్ట్ ఏంటంటే పోలీస్ అయిపోవాలని. తర్వాత చాలామంది పిల్లలు డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి కోరుకుంటుంది, డిజైర్ కోరుకుంటుంది వాళ్ళకి. పెద్దోళ్ళుగా మీకు కూడా రకరకాల కోరికలు ఉంటాయి. నాకే కోరిక లేదండి అంటే అసలు మనిషే కాదనుకోవాలంతే. సేవకులుగా మాకు కోరికలు ఉన్నాయి, ప్రభా ఈ సేవ మహిమకరంగా జరగాలి, అది మా యాంబిషన్, లేదా అది మా డిజైర్, అది కోరిక. విశ్వాసులుగా మీకు కూడా ఉద్యోగం కావాలి, పరిచర్యలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, లేకపోతే చేతులు కష్టాజీతం వృధా కాకూడదు, పోషించబడాలి, భర్త మారాలి, కుటుంబం కట్టబడాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. బైబిల్ చెప్తుంది, నేను దేవుణ్ణి కాబట్టి దేవుడుగా నేను నీ జీవితంలో ఏం చేయాలనుకున్నా తెలుసా? నీవు కోరింది నేను నెరవేరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. చాలామంది స్త్రీలు ఎక్కువగా వాళ్ళు కోరుకునే కోరిక ఏమిటంటే మా భర్త మారాలని కోరుకుంటూ ఉంటారు. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ ఏప్రిల్ నెలలో మీరు ప్రార్థన చేసుకోండి, తప్పకుండా మీ భర్తల సన్నిధికి వచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. సో ఆయన మాటిస్తే జరుగుతుంది, అంతే, ఖచ్చితంగా జరుగుతుంది. నీవు కోరిన దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అందుకనే ఆయన నేను దేవుణ్ణి ఉన్నాను అంటున్నాడు. ఆయన మనుషులు నెరవేర్చకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు కోరుకుంటే చాలు, ఆయన నీ కోరికను సిద్ధింపచేసి జరిగిస్తాడు. బైబిల్లో కొన్ని రకాల సందర్భాలు, కోరికల గురించి కొన్ని మాటలు చెప్తాను. జబదయి కుమారుల తల్లి అనండి ఒకసారి. ఆమె పేరు జబదయి కుమారుల తల్లి. ఆమె కోరిక ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి అంటది, ప్రభువా నాకు 2 కొడుకులు ఉన్నారయ్యా, వాళ్ళలో ఒక్కడు నీ కుడి ప్రక్కన ఉండాలి, రెండోవాడు నీ ఎడం ప్రక్కన కూర్చోవాలి. మనకి 2 కొడుకులను ఇచ్చాడు అనుకో దేవుడు. ఒకడినేమో ఇంజనీర్ చేయ ప్రభా, ఒకడినేమో ప్రాణాలు కాపాడటం డాక్టర్ని చేయ ప్రభా. ఈ తల్లి తన బిడ్డల గురించి ఎంత అద్భుతమైన కోరిక కోరుకుంటుంది, ప్రభా వాడు నీ కుడి పక్కన ఒకడు ఉండాలి, ఎడం పక్కన ఒకడు ఉండాలి. ఎంత మంచి కోరిక. ఇంకొక పిచ్చి అమ్మాయి ఉంది బైబిల్లో. ఎంత పిచ్చి కోరుకుంటుందంటే, ఆ ఊర్లో రాజుగారి పుట్టినరోజు అయితే బేబీ డ్యాన్స్ కార్యక్రమం చేసింది ఆ అమ్మాయి. రాజు మురిసిపోయి నీకేం కావాలో కోరుకో అన్నాడంతే. పిచ్చి అమ్మాయి. ఆస్తిలో సగభాగాన్ని కోరుకుంటే ఎంత బాగుండేది, బంగారం కోరుకుంటే ఇంకెంత బాగుండేది. పిచ్చి కాకపోతే ఏంటి, తలకాయ కావాలని కోరుకుంది. వాళ్ళ అమ్మని అడిగింది, ఏం చేయమంటావంటే వాళ్ళ అమ్మనది, యోహాన్ పాస్టర్ తలకాయ కోరుకో. యోహాన్ గారి బోధలు అసలు కఠినంగా ఉంటాయన్నమాట. ఏ సర్ప సంతానమా అని పిలిచేవాడు మాట. మిమ్మల్ని పాము పిల్లలారా అని అనుకుని ఉంటారు ఇక్కడ. ఆయన ప్రసంగాలు అలాగుండేవన్నమాట. సో అంత కఠినంగా మాట్లాడుతూ ఉంటుంటే ఆమె పాస్టర్ గారు తలకాయ తీసేయాలనుకున్నది. ఆమె పిచ్చి కోరిక కాకపోతే ఏంటి. రకరకాల కోరికలు ఉంటాయి మనుషులకి, పిచ్చి పిచ్చి కోరికలన్నీ కూడా. నేనంటాను, ఆత్మ సంబంధమైనగా నువ్వు కోరుకుంటే నీ కోరిక దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. బైబిల్లో ఇలా రాసుంచారు దేవుడు. ఏమని రాశారు తెలుసా? కనాను స్త్రీ ఆమె కోరుకున్నదంటూ ఏంటో ఒకసారి చూద్దామా? లేఖనాల్లో మీరు చూడండి, ఆమె కోరిక ఎందుకు నెరవేర్చాడు ప్రభు. ఆ మాటలు మనం చూస్తే బైబిల్ ఇలా రాసుంచారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్య భాగం. మత్తయి సువార్త 15:28.
అమ్మా అందుకు నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే అదిగో నీవు కోరినట్లే నీకు జరుగుతుంది. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెప్పండి. ఓకే, మీ పక్కోళ్ళకి షేక్ అండి ఇప్పుడు చెప్పండి, నీవు కోరినట్లే నీకు జరుగుతుంది అనండి. మీరు అనట్లేదు, మీ పక్కోళ్ళతో చెప్పండి, ఓ మాట ఖచ్చితంగా చెప్పండి, నీవు కోరినట్లే నీకు జరుగుతుంది అనండి. ఆమేన్. అది కూడా నీ విశ్వాసాన్ని బట్టి. అమ్మా నీ విశ్వాసం గొప్పది. అబ్బా, కనాను స్త్రీకి ఎంత ఫెయిత్ అండి. ఇది పిల్లలకి అని తీసుకొచ్చిన రొట్టె కుక్క పిల్లలకి ఏరమ్మా అంటే, అయినా పర్లేదయ్యా, ఆ రొట్టె దగ్గర బల్ల దగ్గర ఆ రొట్టె విరిచేటప్పుడు కొన్ని ముక్కలు కుక్క పిల్లలు పట్టుకెళ్తుంది కదయ్యా. ఎంత ఫెయిత్ అండి. నీ కోరిక నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మనలో ఫెయిత్ ఉండాలి. విశ్వాసం లేకుండా మన కోరిక జరగదు, నెరవేర్చబడదు. కనాను స్త్రీ తన కుమార్తెకి సమస్య, హెల్త్ బాగాలేదు, కోరుకుంది దేవుని దగ్గరికి వచ్చి. దేవుడు వెంటనే ఆమె కోరినట్లుగా చేశాడు ఆమెకి. నీ విశ్వాసం గొప్పది. మనకు విశ్వాసంతోనే ఏదైనా సరే జరుగుతుందండి. ఇల్లు కట్టాలనుకుంటున్నారా, లేకపోతే పెళ్లి చేసే ప్రయత్నాలు పెట్టుకున్నారేమో, లేకపోతే ఉద్యోగం కోసం ఏది నువ్వు కోరుకున్నా దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసాన్ని బట్టి నీకు జరుగుతుంది. నీ విశ్వసించినట్లుగా నీకు జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరగటానికి నీలో ఫెయిత్ ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ కోరిక నెరవేర్చబడటానికి నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా బైబిల్లో చెప్తాను. 145వ కీర్తన, 145వ కీర్తన 19వ వాక్యం చూడండి. 145. తన యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరిక ఆయన నెరవేర్చు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆమెనండి. ఒకసారి మీ జీవితంలో దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే నువ్వు కోరుకున్నట్లుగానే ప్రభు నీ కోరిక నెరవేరుస్తాడు, జరుగుతుంది నీ జీవితంలో. ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళి ఒక కోరికుంది. అడిగాడు రాజు, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహిస్తాను. కోరుకుంది, అద్భుతంగా ఆమె కోరినట్లుగానే ఎస్తేరు యొక్క కోరికను దేవుడు నెరవేర్చాడు. బైబిల్లో మీరు చూస్తే ఎలీషా కోరుకున్నాడు, 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలి. దేవుడు ఆయన కోరికను నెరవేర్చాడు. ఏలియాను మించిన, గురువును మించిన శిష్యుడిగా ఒక బలమైన సేవ చేశాడు ఎలీషా. ఈ ఉదయకాలం నేను నీకు దేవుడై ఉన్నాను కనుక ఆ దేవుడిగా ఉన్న ప్రభు నీ జీవితంలో ఇంకా ఏ విషయాల్లో నువ్వు కోరుకుంటున్నావో, ఆ కోరిక నీకు నెరవేర్చబడకుండా మిగిలిపోయిందో, ఈరోజు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా నీవు కోరుకున్నట్లుగా యేసునాథుడు నీకు సహాయము చేయునుగాక. అద్భుతములు నీ కుటుంబంలో యేసయ్య జరిగించునుగాక. ఒక సందర్భం మీకు చెప్తానండి. కొన్నిసార్లు మన కోరికలు నెరవేర్చబడలేకపోవటానికి గల కారణాలు కూడా ఉన్నాయి బైబిల్లో. మనం దేవుని మీద సరైన విశ్వాసం లేకపోయినా, సరైన భక్తి మనం చేయకపోయినా అనుకున్నట్లుగా మనం రీచ్ అవ్వలేము, కోరిక నెరవేర్చబడకపోవచ్చు. ఒక చిన్న సందర్భం చెప్తాను, చేతులూపుతో ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఆ తండ్రికి ఒక్కడే కొడుకండి. ఆ కుమారుడు వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే డాడీ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తా డాడీ వచ్చిన వెంటనే వాళ్ళ డాడీ రూమ్ దగ్గర ఆ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. వాళ్ళ డాడీ వచ్చేసాడు. వచ్చిన వెంటనే డాడీ 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 అని దగ్గరికి వెళ్తున్నాడు, షర్ట్ పట్టుకుంటున్నాడు. డాడీ డాడీని దగ్గరికి పోతూ ఉంటుంటే వాళ్ళ నాన్నగారు విసుక్కుంటా, ఏయ్ పక్కకెళ్ళు పో అని చికాకు పడుతూ ఉన్నాడు. అస్సలే ఆ పిల్లోని ఏమి పట్టించుకోవట్లేదు. 1 అవర్ అయిపోయింది, మరలా డాడీ కూల్ అవుతాడేమో, ఒకసారి నా మనవి ఆలకిస్తాడేమో అనుకుని మరలా దగ్గరికి వెళ్ళి డాడీ 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 ఏయ్ పొమ్మని చెప్పానా, నా మైండ్ సెట్ బాగోలేదు, చికాకుగా ఉన్నాను, వెళ్ళిపో అని అంటున్నా సరే ఆ పిల్లోడేమో వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అస్సలు పట్టించుకోవట్లేదు. చూసి ఏంటి వీడు ఇంతలాగా నన్ను వెతుకుతూ ఉన్నాడు, ఏంటి వీడు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అని అనుకుని సరే అనుకుని వాళ్ళ నాన్న విసుగు చెంది ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత, అరే ఏందిరా ఏంటి అలా ఉన్నావు నువ్వు, ఏంటి నా వెనకాల తిరుగుతున్నా, ఏం కావాలి నీకు ఏంటి
అని అడిగాడు వాళ్ళ నాన్న. అడిగితే ఆ తండ్రితో ఆ కొడుకు చెప్తున్నాడు, డాడీ డాడీ నాకు ఒక 100 రూపీస్ ఇవ్వా అని అడిగాడు. ఎంత అడిగాడు చెప్పండి? తండ్రిని కొడుకు ఒక 100 రూపీస్ ఇవ్వా అని అడిగాడు. ఒరే, అందుకోసం పొద్దున్నుంచి నా షర్ట్ అట్టుకుని తిరుగుతున్నావు, నా వెనకాల తిరుగుతున్నావు? అవును డాడీ, 100 రూపీస్ ఇవ్వా అన్నాడు. సరే అనుకుని పాకెట్ ఓపెన్ చేసి ఆ పర్స్ తీసి ఆ 100 రూపీస్ ఆ పిల్లోడికి ఇచ్చాడు వాళ్ళ నాన్న. తీసుకున్నాడు. తీసుకుని వెళ్ళిపోవాలి కదా, పిల్లలు డబ్బులు అడిగారు, ఇచ్చాడు. ఇచ్చిందో తెలిపోవాలి కదా, వెళ్ళలేదు. మళ్ళా వాళ్ళ డాడీ చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరు ఏంట్రా, ఏం కావాలి నీకు, ఏం కోరుకున్నాను? 100 రూపాయలు అడిగావు కదా, ఇచ్చాను కదా. లేదు డాడీ, మర్చిపోయాను డాడీ. డాడీ నీకు జీతం ఎంత డాడీ అన్నాడు. చూడండి, పిల్లలు అసలైన విషయాలు ఏం చెప్పరు, చాలా టెక్నికల్గా మాట్లాడుతుంటారు వాళ్ళ పేరెంట్స్తో. డాడీ 100 రూపీస్ ఇమ్మంటే ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు అంటున్నాడు మాట వాళ్ళ డాడీతో, డాడీ మర్చిపోయి నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఉంటాయి కదా, పొద్దున్న వెళ్తావు, సాయంకాలానికి వస్తావు కదా, అసలు నీ జీతం ఎంత డాడీ అని అడుగుతున్నాడు. ఒరే, నా జీతం కూడా నీకెందుకు రా, నీకు డబ్బులు అడిగావు కదా, ఇచ్చేసాను కదా, వెళ్ళిపోవచ్చు కదా. కుదరదు డాడీ, నీ జీతం ఎంతో చెప్పు అన్నాడు. ఒరే, నా జీతం అంటే ఆ నెలసరి జీతం ఉండదు నాకు. ఎట్లా ఉండదంటే గంటకి 300 చొప్పున నాకు ఇస్తారు జీతం. నేను 8 గంటలు కష్టపడతాను రోజుకి. 8 3 24, అంతేనా? కరెక్టైన లెక్కలు, బాగా స్కూల్కి వెళ్తున్నట్టున్నారు మీరు అందరూ. ఓకే, 24. సో నేను 8 గంటలు కష్టపడితే రోజుకి నాకు 2400 వస్తాయి. అవునా? 24 గంటలు రోజుకి ఖచ్చితంగా 8 గంటలు కష్టపడితే రోజుకి నాకు 24 గంటలు 2400 వస్తాయి అని అన్నాడు. అయితే డాడీ ఇక్కడే ఉండాడని వాడు లోపలికి వెళ్ళి డిబ్బీలో కొన్ని డబ్బులు ఎప్పుడో దాచుకున్నాడు అన్నమాట. ఆ డబ్బులు తీసుకుని వీళ్ళ నాన్నగారు ఇచ్చిన 100 రూపాయలు కలిపి ఆ 300 రూపాయలు వాళ్ళ నాన్నకి ఇచ్చి, డాడీ నా కోసం ఒక గంట కష్టపడవా? 300 గంటకి ఎంత ఇస్తాడా నాన్న? చెప్పండి. నా కోసం డాడీ ఒక గంట నా కోసం జాబ్ చేయవా నా దగ్గర అని అడుగుతున్నాడు ఆ పిల్లోడు. డాడీ స్టన్ అయిపోయాడు. ఏంట్రా, నేను గంటకు 300 కష్టపడి ఉద్యోగం చేస్తుంటే మళ్ళీ నీ దగ్గర ఉద్యోగం చేయమంటావేంట్రా, నీ దగ్గర అసలు ఉద్యోగం ఏముందిరా అని పైకి కిందకి చూస్తున్నాడు వాళ్ళ నాన్న పిల్లోడు వైపు. లేదు డాడీ, ఇదిగో 300 నేను అప్పుడెప్పుడో అమ్మమ్మ ఇచ్చినవి తాతయ్య ఇచ్చినవి అన్నీ దాసి డిబ్బీలో పెట్టాను, 200 ఉన్నాయి. అయితే నీకు సరిపోవట్లేదు కాబట్టి నిన్ను ఒక 100 అప్పడిగాను, ఈ 300 తీసుకుని నా దగ్గర ఒక గంట సేపు ఉండవా డాడీ అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న మైండ్ స్ట్రక్ అయ్యి, ఏంటి ఈ పిల్లోడు ఎలా అడుగుతున్నాడు? అరే ఏంట్రా అని అంటే, లేదు డాడీ, నిన్న నుంచి చూస్తున్నాను నీ దగ్గరగా, వద్దామంటే నువ్వు విసిగిపోతున్నావు, మరలా నీ రూమ్ దగ్గరికి వద్దామంటే నువ్వు విసుక్కుంటున్నావు, చికాగ్గా ఉంటున్నావు, ఫోన్ మాట్లాడుకుంటున్నావు. చాలా బాధ కలిగింది డాడీ. అందుకోసం నీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది డాడీ. ఇప్పుడు నువ్వు ఎలాగా సరే నువ్వు డ్యూటీయే దేవుడు అనుకుని అలా ఉండిపోతున్నావు కదా డాడీ, మమ్మల్ని ఏం పట్టించుకోవట్లే కదా డాడీ. అందుకని ఇప్పుడు నువ్వు గంటకి 300 ఇస్తే గంట సేపు పని చేస్తావు కదా, నా దగ్గర ఉండి నా బాధలన్నీ నీతో చెప్పుకోవడానికి నీకు 300 రూపాయలు ఇచ్చేసాను అనుకో, ఇప్పుడు నేను నీతో మాట్లాడుకోవచ్చు, నీతో నేను సంభాషించవచ్చు. వెంటనే ఆ తండ్రి కళ్ళంపట నీళ్ళు పెట్టుకున్నాడంట. అయ్యో, నేను ఈ డబ్బు సంపాదన మీద పడిపోయి కనీసం ఇంట్లో పిల్లల గురించి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా కనుక్కోలేనంత స్థితిలో ఉన్నానా? పొద్దున్న వెళ్తున్నాను సాయంకాలం కోసం, సాయంకాలం వీళ్ళతో మాట్లాడే టైం కూడా ఉండట్లేదు నాకు అని అనుకుని ఆ తండ్రి ఎంతో దుఃఖపడి బాధపడి, వాస్తవంగా సంపాదించేది వీళ్ళ కోసమే కదా, సంపాదించేది వాళ్ళ కోసమే, కానీ ఆ పిల్లలతో టైం గడపడానికి కూడా ఆ తండ్రికి సమయం ఉండట్లేదు. ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు కూడా సరిపోక 30 గంటలు ఉంటే బాగుండు అనుకుని వేగంగా మనం తిరుగుతున్నాం, ప్రయాసపడుతున్నాం, పనులని, వ్యాపారం అని, ఉద్యోగం అని ఎన్నెన్నో చేస్తున్నాం. కానీ ప్రభుతో గడిపి ప్రభు పాదాల దగ్గర వినయంతో ఆయన పాదాలు పట్టుకుని నా కోరిక ఇది అని అడిగి ప్రభుతో చెప్పుకునే సమయం మనకు ఉండట్లేదు. ఎంత విచారం! ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన సహోదరుడిగా ఉంటే ఖచ్చితంగా ప్రభు పాదాలు పట్టుకుని అడుగు, వినయ భయభక్తులతో అడుగు.
దేవుని దగ్గర కూర్చునే సమయం కూడా నీకు లేదంటే నీ కోరిక ఎలా నెరవేర్చబడుతుంది? ఆలోచించు. ఆ తండ్రిని అడుగుతున్నాడు, డాడీ నా దగ్గర ఒక గంట సేపు ఉండు డాడీ, 300 ఇస్తాను అంటున్నాడు ఆ తండ్రిని, ఆ కొడుకు. ప్రభు కూడా బాధపడుతున్నాడు, నీకు ఇచ్చిన సమయం అంతా వృధా చేసేసుకుంటున్నావు, కోరిక బడట్లేదని బాధపడుతున్నావు. నేను ఇచ్చిన సమయంలో ప్రభువు సన్నిధిలో నువ్వు ఉండి, రాజు సముఖానికి ఎస్తేరు వెళ్ళి నీ కోరిక ఏంటి అని అడిగినప్పుడు రాజుతో చెప్పుకున్నట్లుగా నువ్వు రాజు అయిన ప్రభుతో చెప్పుకుంటే నీ కోరిక దేవుడు నెరవేర్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. మీరు ఎస్తేరు గ్రంథాన్ని చూడండి. ఆ మాట ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ మాట ఉంది, నీ కోరిక ఏమిటి అది నీకు అనుగ్రహించబడును. ఖచ్చితంగా నువ్వు ప్రభువుతో గడిపే సమయం కూడా నీకు లేదంటే నీ కోరిక నెరవేర్చబడుతుందని అనుకోవటం అపోహ. ప్రభువుతో గడిపితే నీ కోరిక ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఈ మాటలు అన్నీ కూడా దేవుడు నీకు దీవెనకరంగా మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. సమయం వేగంగా పరిగెడుతుంది కాబట్టి నేను కూడా ఒక 2 మాటలు ఉన్నాయి, త్వరగా రెఫరెన్స్లు ఇచ్చి ముగిస్తా. 4వ మాట యెషయా గ్రంథం 28వ అధ్యాయం. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? 4వ మాట యెషయా గ్రంథం 28:26. యెషయా గ్రంథం 28:26. వారి దేవుడే తగిన క్రమం వారికి నేర్పి ఉన్నాడు. చాలు. సో 4వదిగా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే క్రమాన్ని నేర్పుతాడు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసండి? క్రమం. చాలా క్రమం ఇంపార్టెంట్ ఆయనకి. వారి దేవుడే వారికి క్రమాన్ని నేర్పుతున్నాడు. దేవుడికి కావాల్సినది ఇంపార్టెంట్ ఏంటంటే క్రమశిక్షణ చాలా కావాలి తన బిడ్డల ఎడల. దేవుడి దగ్గరికి వచ్చే ప్రజల్లో ప్రభు చూసేది ఏంటో తెలుసా? నువ్వు ఎంత క్రమంగా ఉంటున్నావు, ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది నీ లైఫ్. దేవుడే వారికి క్రమాన్ని నేర్పుతున్నాడంటే అసలు ఎంత ఉన్నతమైన దేవుడో ఒకసారి మీరు ఆలోచించండి. సృష్టిని మీరు చూడండి. మొదటి రోజు ఏం చేయాలో అదే చేశాడు దేవుడు. రెండో రోజు ఏం చేయాలో అది, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు విశ్రమించాలి. ఆ రోజు విశ్రమించాడు. దేవుడు చేసిన సృష్టిలో ఒక క్రమం ఉంది. ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అదే చేశాడు ప్రభు. ముందు వెనకాల ముందు పెట్టి అలా చేయలేదు. మనం కూడా క్రమం ఉంటుంది. కొంతమంది ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే 10 గంటలకి బ్రష్ పట్టుకుని అలా లాలీజో 10 గంటలకి బ్రష్ ఎప్పుడు చేయాలి? ఒక టైం టేబుల్ లేదా నీకు? ఒక క్రమశిక్షణ లేదా? దేవుడే వారికి క్రమాన్ని నేర్పుతున్నాడంట. క్రైస్తవులకి క్రమం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టైం టేబుల్ ఉండాలి. ఉన్న సమయాన్ని ఏ టైంలో ఏది చేయాలి, మన పనులు ఎప్పుడు చేసుకోవాలి, ఉద్యోగ బాధ్యతలు ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి, ఆ స్టడీస్ కొరకు ఎలాగా, బైబిల్ స్టడీ కొరకు ఎలాగా. సో ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉండాలి. అలా లేకపోతే అంతే, ఇంకా అవకాశాలు లేవు. దేవుడు క్రమం కలిగిన వాళ్ళని ఆశీర్వదించడండి, క్రమం లేని వాళ్ళని దీవించలేదు ఆయన. సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు అందరూ దేవుని ఎదుట క్రమం కలిగిన వారుగానే ఉండాలి. కనీసం రొట్టె విరిచేటప్పుడు కూడా ఆయన వంతులుగా కూర్చోబెట్టి విరిచాడంట వాళ్ళకి. అంటే క్రమం చూస్తున్నాడు దేవుడు. ఆరాధించే దేవుడు ఆయన క్రమం కలిగిన దేవుడు కాబట్టే తన బిడ్డల్లో కూడా క్రమాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. సో బైబిల్లోంచి దీంట్లో కొన్ని అనుబంధాలతో కూడిన మాటలు చెప్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:16, ఫిలిప్పీ 3:16, గలతీ 5:26. ఈ 2 వాక్యాలు చదువుకోండి. అయినను ఇప్పటి వరకు మనకి లభించిన వాటి కొరకై క్రమముగా నడుచుకుందాం.
ఇప్పటి వరకు ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడైనా క్రమంగా నడుచుకుంటావని. ఇంకా క్రమశిక్షణ రాకపోతే ఎలా? గలతీ 5:26 చూడండి, ఆ మాటలు కూడా చదువుదాం. ఒకరికొకరు వివాదమునకు రేపకయు 26 5:26 గలతీలకు రాసిన పత్రిక 25. చదవండి. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా. ఎన్నో వచనం? 25. 25. ఆత్మను అనుసరించి నడుచుకుంటామా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఓకే, దేవుని బిడ్డలకి ఈ క్రమం యేసు నామములో వచ్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. సో ప్రతిదీ కూడా మీరు ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి. సో చదువుకునే పిల్లలకి మరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు చదువుకోవాలో అప్పుడే. అంత అయిపోయిన తర్వాత ఇంకా చదువుదామంటే అవకాశం ఉండదు. టైం టేబుల్, ఒక సిస్టమ్ సెట్ చేసుకోండి మీరు. ఆ ప్రకారంగా చదువుకోండి. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది దేవుని ప్రజలకి. ఇంకా మీకు చెప్పాలంటే ఏలియా యొక్క సేవ చూస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు ఏలియా. ఆకాశం నుంచి అగ్ని కురిసే ముందు జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? బలిపీఠాన్ని కట్టి, చెప్పండి, దానిపైన కట్టెల్ని క్రమంగా చేర్చాడు. రాజుల మొదటి పుస్తకం 18:33 చదువుకోండి, తర్వాత నోట్ చేసుకోండి అంతే. రాజుల 18 మొదటి పుస్తకం 18:33లో కట్టెలు క్రమముగా పేర్చాడంట ప్రభు. అప్పుడు అగ్ని దిగొచ్చింది. సేవలో కూడా కార్యాలు జరగాలి. సో మొదట మనం క్రమపరచబడితే ఆయన అగ్ని దించే కార్యాలన్నీ ఆయన చేస్తాడు. యేసయ్య ఎదుట క్రమాన్ని నేర్చుకుందాం. క్రమానికి వ్యతిరేక పదం అక్రమం. క్రమంకి వ్యతిరేక పదం అక్రమం అయితే ప్రభు ఇలా అంటాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి వెళ్ళిపోండి అంటాడు ఆయన. అలా ఉండొద్దు. క్రమంగా నడుచుకుందాం, క్రమశిక్షణ నేర్చుకుందాం. సేవ, పరిచర్య, విశ్వాస జీవితం, ప్రార్థన, పాటలు అన్ని సిస్టమేటిక్గా ఉండాలి. బైబిల్లో సేవా క్రమాలు ఉన్నాయి, లేవీల క్రమాలు ఉన్నాయి, ఉపదేశ క్రమాలు ఉన్నాయి. ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే క్రమం అనేది ఒక సబ్జెక్ట్ చెప్తాను. దేవుడు ఉపదేశ క్రమాన్ని ఘనపరిచి ఇచ్చాడు, ఆ క్రమాన్ని. కాబట్టి దేవుని బిడ్డలుకి ఆయన దేవుడు కాబట్టి తన పిల్లలకి ఎప్పుడు క్రమాన్ని నేర్పించాలని ఆశపడతా ఉన్నాడు. ఒక చిన్న సమాచారం మీకు చెప్తాను. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇంకా హుషారుగా చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా క్రమం కావాలి. ఒక కొడుకు బాగా చదువుకునేవాడు, పిల్లోడు దేవుని మందిరానికి వచ్చేవాడు, సేవకులకి ఎంతో నమ్మకంగా ఉండేవాడు. ఉన్నత చదువులు చదువుకోవడం కోసమని పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువైంది. క్రమముగా దేవునికి మందిరానికి వెళ్ళేవాడు కాదు. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సేవకుల భయం ఉండేది, తల్లిదండ్రుల భయం ఉండేది. ఇప్పుడు పట్టణంలో ఉంటున్నాడు కాబట్టి అక్కడ సేవకులు లేరు, అక్కడ తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. సో తనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే, ఎప్పుడో ఏడాదికి ఒకసారి అన్నట్లుగా అలా చర్చ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. రెగ్యులర్గా వెళ్ళేవాడు కాదు. ఒక టైం టేబుల్ లేదు, ఒక క్రమశిక్షణ లేదు. వెళ్ళి వస్తూ ఉంటుంటే ఒకసారి ఎందుకు వాళ్ళ నాన్నగారికి ఆలోచన వచ్చి, వీడు హాస్టల్లో చదువుకుంటున్నాడు, పట్టణానికి వెళ్ళాడు, ఎట్ చదువుకున్నాడో ఒకసారి చూసొద్దాం అనుకుని వాళ్ళ అమ్మ చెప్పింది, ఒకసారి కొడుకుని చూసిరా బాబా అని పంపిస్తే వాళ్ళ అమ్మ బూర్లు, గారెలు, ఆ పిల్లోడికి ఏమైతే ఇష్టమో అన్ని పిండి వంటకాలు వండి వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపించింది. పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ హాస్టల్లో ఆ పిల్లోడు ఉండే ఆ రూమ్ని కనుగొన్నాడు. కింద వాచ్మెన్ అడిగాడు, పలానా నెంబర్లో మీ అబ్బాయి ఉంటాడు, వెళ్ళి చూసిరండి అని అంటే చీకటి పడుతూ ఉంది. ఆ సమయానికి వెళ్ళాడు. వెళ్తే అప్పటికే వాళ్ళ రూమ్మేట్స్తో కలిసి చిందరు వందరగా ఉంది రూము. ఎక్కడ తీసిన బట్టలు అక్కడ పడేసాడు. ఒక క్రమం లేదు. బట్టలు ఎక్కడ పడేసుకోవాలండి? బట్టలు పడేసుకుని ఒక సిస్టమ్ ఉండదు. ఒక చోట పడేసుకుని వేస్ట్ బట్టలన్నీ ఒక చోట పడేస్తాం.
సో మొత్తం రూమ్ అంతా మాసిపోయిన బట్టలన్నీ ఎట్లా పెడితే అట్లా ఉన్నాయి. చిరాకు, పుస్తకాలు అక్కడే. అంత మాత్రమే కాదు, పేకాట, బ్రాందీ బాటిల్స్ అన్నీ ఆ రూమ్లోనే ఉన్నాయన్నమాట. అలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే తండ్రికి ఎంతో బాధ కలిగి ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మ వండిన పిండి వంటకాలన్నీ ఇచ్చి వెళ్దామని లోపలికి వెళ్ళి చూస్తే చిరాగ్గా ఉండరు, అందరూ తాగేసి పడుకున్నారు అన్నమాట ఫ్రెండ్స్తో కలిసి. తీసుకెళ్ళిన పిండి వంటకాలు అన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెలవులు ఇస్తే వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చాడనమాట. డాడీ, నేను మళ్ళీ ఈ సెలవుల్లో కూడా ట్యూషన్కి వెళ్తాను, నాకు నెలకు వచ్చినప్పటికి 3,000 మీరు పంపించాలి. వాళ్ళ తండ్రి అన్నాడు, సర్లేరా పంపిస్తాను రా. వెళ్ళిపోయాడు. సెలవుల నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 3,000 పంపించాలి, నెల వచ్చినప్పటికి నాకు ఖచ్చితంగా పంపిస్తాను రా అన్నాడు. నెల అయిపోయింది, ఏమీ పంపించలేదు. తిరిగి వచ్చేసాడు. ఏమయ్యా, ఇక్కడ ఎలాగ హాస్టల్ బిల్గా బిల్లు కట్టుకోవాలి, అన్నీ చదువుకోవాలి, నాకు బిల్ పంపించమంటే ఏం పంపించట్లేదు అంటే సరే అనుకుని ఒక బైబిల్, కొత్త బైబిల్ ప్యాక్ చేసి వాళ్ళ కొడుక్కి ఇచ్చాడనమాట. ఒరే, నేను నీకు డబ్బులు పంపిస్తాను, ఈ బైబిల్ ప్రతిరోజు క్రమముగా చదువు. అందరూ ఒకసారి మాట చెప్దామా ఒకసారి? బైబిలు ప్రతిరోజు ఎలా చదవాలా? క్రమముగా చదువు. గుర్తొచ్చినప్పుడు కాదు, క్రమముగా చదువు. ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకో. సరే చదువుతాను డాడీ, డబ్బులు పంపిస్తాను, నువ్వు చదువు. ఇచ్చాడు, బైబిల్ ఇచ్చి పంపించాడు వాళ్ళ డాడీ. నెల అయింది, డబ్బులు పంపించమంటే పంపించట్లేదు. ఫోన్ వచ్చేసింది, పంపించలేండి డాడీ. బైబిల్ చదువుతున్నావా? రోజు చదువుతాను డాడీ అన్నాడు. సరే మళ్ళీ 2వ నెల అయింది, డబ్బులు పంపించట్లేదు. 6 నెలలు అయిపోయింది కానీ డబ్బులు మాత్రం పంపించలేదు. బాధ కలిగి నేను చదవని ఇంకా పుస్తకాన్ని విసిరేసి తండ్రి మీద కోప్పడతా ఉన్నాడు. తండ్రి వెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళి, బైబిల్ చదువుతున్నావురా నువ్వు అని. చదువుతున్నాను డాడీ. చదువుతున్నావా? చదివితే ఏదో ఒకసారి బైబిల్ ఇలా ఓపెన్ చేసి చూడు. ఫస్ట్ పేజీ చూశాడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని కలుగు చేసెను. సో 2వ పేజీ తీస్తే ఆ ఒక్కొక్క పేజీ అలా ఓపెన్ చేస్తే ఆ ఫస్ట్ పేజీలో 500 నోట్ ఉంది. సెకండ్ పేజీ చూస్తే అందులో 500 నోట్. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క 500 నోట్ పెట్టాడు వాళ్ళ నాన్నగారు. అన్నీ ఆ బైబిల్లో ఉంచి ఇది చదువుతున్నాడో లేదో టెస్ట్ చేద్దాము, ఇందులోనే డబ్బులు ఉన్నాయి, వీడు ఎంత క్రమంగా ఉంటున్నాడో చూద్దామని అనుకుని ఆ బైబిల్ ఇస్తే వాళ్ళ నానిచ్చి 6 నెలలు అయింది కానీ ఏ రోజు ఆ బైబిల్ వంక చూడలేదాడు ఆ పిల్లోడు. ఆ తండ్రి, ఇదిగో నీకన్ని ధననిధులని ఇందులోనే ఉంచాను. ఈ సందర్భం నేను మీకు ఎందుకు చెప్పని తెలుసండి, మనకు కూడా దేవుడు ఈ దివ్య గ్రంథాన్ని మన చేతిలోకి ఇవ్వటానికి ఎంతో శ్రమించాడు. దీన్ని ఎంత క్రమంగా చదువుతున్నారు మీరు? సన్నిధి పట్ల ఎంత క్రమం కలిగిన వారు, ఉపవాస ప్రార్థన, సహవాస ప్రార్థన, సేవా పరిచర్య, సేవకుల దగ్గర ఎంత క్రమంగా ఉండాలి, పరిచర్యలో ఎంత క్రమంగా ఉండాలి. సో ఈ క్రమాలు మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. సో దీంట్లో ఇంకా మైనస్గా చెప్పాలంటే ఉజ్జియా వాస్తవంగా యాజకులు అర్పించాలి. ఆ అర్పణ ధూపం తీసుకెళ్ళి దేవుని సందులో, అది యాజకులు చేయవలసిన పని. కానీ ఉజ్జియా యాజకుల్ని ఎదిరించి వెళ్ళి ధూపం వేశాడు. నొసట కుష్టి వచ్చినట్లుగా మనం చూస్తాం. నేనంటాను, దేవుని క్రమాన్ని ఎప్పుడూ మీరు తప్పిపోకండి. దేవుడు ఒక క్రమం ఇచ్చాడు, ఆ క్రమమును నేర్పిస్తూ ఉన్నాడు ఆయన. ఆ క్రమాన్ని ఎప్పటికీ మనం నేర్చుకుందాం, దేవునిలో సాగిపోదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. చివరి మాట రెఫరెన్స్ ఇచ్చి వెంటనే ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వాక్య భాగం. దేవుడు, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. ఆ దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు. బాబు అక్క మైక్ పెట్టాయా? ఆశ్చర్యముగా యోబు గ్రంథం 37:5. దేవుడు మనము గ్రహించలేని గొప్ప కార్యాలు ఆయన చేయను. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. మనము గ్రహించలేని గొప్ప కార్యాలు ఈ నెలలో దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. సో చాలా విషయాలు ఉన్నాయి, అందులో ఒక 5 మాటలు మీతో చెప్పాను.
మనం గ్రహించలేని గొప్ప కార్యాలు ఈ నెలలో కనులారా చూసుదముగాక. ఆయన చేస్తాడు దేవుడు కాబట్టి, ఆయన గ్రహించలేని గొప్ప కార్యాలు చేస్తాడంతే. కాబట్టి ఈ మాటలన్నీ గుర్తు చేసుకోండి. ముగిస్తూ ఉన్నాను. నేను మీకు దేవుడినై ఉంటాను. దేవుడు ఎవరో చెప్పాను. ఆ దేవుడు ఏం చేస్తాడో ఒక 5 మాటలు చెప్పాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, హృదయ ఆనందాన్ని దయచేస్తాడు. నీ హృదయంలో ఆనందం లేకపోతే ఆయన దయచేస్తాడు. 2, గట్టిగా చెప్పాలి, ఆదుకుంటాడు ఆయన. 3వదిగా కోరికను నెరవేరుస్తాడు. 4, క్రమం, నీకు క్రమాన్ని నేర్పిస్తాడు. 5వదిగా గ్రహించలేని గొప్ప కార్యాలు ఈ నెలలో జరుగునుగాక. ఈ మాటలన్నీ దేవుడు మీ వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక.